అహంకారమే అసలు శత్రువు. ఒకసారి ఒక సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా? కాస్తైనా హుందాతనం ఉండక్కర్లేదా? మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయవి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ, ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. చెదపురుగులకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పట్నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి. చూస్తూ ఉండగానే కుందేళ్లు, జింకలు, దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరక్కుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటకు వెళ్ళిపోయాయి. వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కైంది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది.